ఇక అప్డేట్ చూస్తే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢమాస బోనాల జాతరకు గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భాగ్యనగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ బోనాల ఉత్సవాలు రేపటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే ఈ జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు భారీగా చేశారు. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి రేపు నిర్వహించే తొలి బోనంతో ఉత్సవాలు మొదలై ఆగస్టు 13న ముగియనున్నాయి. ఈ జాతరలో భాగంగా అమ్మవారికి 9 రోజుల పాటు 9 రకాల ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడే ఆనవాయితీ. 9వ రోజు ఆగస్టు 13వ తేదీన అమ్మవారి సమారోహణ కుంభహారతితో ఉత్సవాలు ముగుస్తాయి. భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో క్యూ లైన్లు, తాగునీరు, పారిశుధ్యం తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ఎక్కడ బోనాలు ప్రారంభమైన తొలి బోనం గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఇక్కడి విశిష్టత. 28 కుల వృత్తుల ఆధ్వర్యంలో అత్యంత సాంప్రదాయబద్ధంగా 2 పచ్చి మట్టి కుండల్లో నజర్ బోనాలను తయారు చేస్తారు. వీటిలో ఒక బోనాన్ని జగదంబ అమ్మవారికి, మరొకటి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. ఉత్సవాల ప్రారంభం రోజున లంగర్ హౌస్ చౌరస్తా వద్ద దేవాదాయ శాఖ తరపున ఏర్పాటు చేసిన భారీ తొట్టెలకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ లంగర్ హౌస్ నుంచి ప్రారంభమయ్యే ఈ భారీ తొట్టెల ఊరేగింపు కార్యక్రమంలో భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా సాగనుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, స్థానిక కళాకారుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల మోతతో బడా బజార్, రిసాలా బజార్ మీదుగా ఊరేగింపు కోటపైకి చేరుకుంటుంది. అనంతరం అమ్మవార్లకు నజర్ బోనాలు, పట్టు వస్త్రాలను భక్తి శ్రద్ధలతో సమర్పించనున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ శాఖ కూడా భారీ గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీ జగదంబ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కూడా వెల్లడించారు. చారిత్రాత్మక గోల్కొండ కోట నుంచే ఆషాఢమాస బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. రేపు ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని భారీ తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వెల్లడించారు. అమ్మవార్లకు నజర్ బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవాలని జగదంబ మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ పిలుపునిచ్చారు.